Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. Presently, we are learning tenses. In that series, today itself, we are going to know the simple past. ఆల్రెడీ మనం సింపుల్ పాస్ట్లో ఒక 2-3 టాపిక్స్ మనము నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్వబోయే టాపిక్ ఏమంటే స్ట్రక్చర్స్ విత్ పర్సన్స్ ఆన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడితేనే అది స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది. కాబట్టి ఈ కోర్స్ మనం దీన్ని డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ మనం మాట్లాడాలి అంటే మనకు నేనుంటే నా ముందు నువ్వు ఉండాలి, నువ్వుంటే నీ ముందు నేను ఉండాలి, లేదు మనముంటే మేముంటే మీరుండాలి, మీరుంటే మేము ఉండాలి. అలా కాకపోతే మనం లేకపోతే నేను కానీ నువ్వు కానీ వాళ్ళు కానీ అతడి గురించి ఆమె గురించి వాళ్ళ గురించి మాట్లాడడం, అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఐ టు యూ అంటే నేను నీవు, యూ టు ఐ అంటే నువ్వు నేను, అలా వస్తుంది మనకి. ఇది స్ట్రక్చర్లోకి వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే ఇది మనం చూస్తే కనుక సపోజ్ వీ టు వీ మనము, వీ టు యూ మేము మీరు, యూ టు వీ మీరు మేము, హీ టు హీ అతడు అతడు, షీ టు షీ అంటే ఆమెనే, అంటే ప్రశ్నలోనూ ఆమెనే, సమాధానంలోనూ ఆమెనే. ఇక్కడికి వస్తే కనుక ప్రశ్న నాది, సమాధానం నీది, ప్రశ్న నీది, సమాధానం నాది, ప్రశ్న మనదే, సమాధానము మనదే. మేము అడిగితే మీరు చెప్పడం, మీరు అడిగితే మేము చెప్పడం, అట్లా వస్తుంది. లేకపోతే మనలో ఎవరైనా సరే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దే కావచ్చు, ఎలా ఉండబోతుందో మనము చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మొట్టమొదట ఇక్కడ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐ యామ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నమాట, వాట్ డిడ్ యూ డూ అని మిమ్మల్ని అడిగాను నేను. దానికి మీరేం చెప్పాలి సమాధానం? మరి ఏదో ఒకటి మీకు నచ్చింది. ఐ రోట్, నేను రాశాను. డిడ్ యూ రైట్, నువ్వు రాసావా? ఎస్ ఐ రోట్, అవును నేను వ్రాసాను. డిడ్ యూ రీడ్, నీవు చదివావా? నో ఐ డిడ్ నాట్ రీడ్, లేదు నేను చదవలేదు అంటున్నారు. డిడ్ యూ నాట్ రైట్, నీవు వ్రాయలేదా? ఎస్ ఐ రోట్, అవును నేను వ్రాసాను. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ, వాట్ డిడ్ యూ డూ, నీవు ఏం చేశావు? వాట్ డిడ్ యూ డూ, నీవు ఏమి చేశావు? ఐ రోట్, నేను వ్రాసాను. డిడ్ యూ రైట్, నువ్వు రాసావా? ఎస్ ఐ రోట్, అవును నేను వ్రాసాను. డిడ్ యూ రీడ్, నీవు చదివావా? లేదు కాబట్టి మీ సమాధానం నో ఐ డిడ్ నాట్ రీడ్. డిడ్ యూ నాట్ రైట్, నువ్వు రాయలేదా? రాశావు కాబట్టి ఎస్ ఐ రోట్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే దీనికే మనం అదనంగా నాట్ అనేది చేరుస్తున్నాం. పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్. ఇలా మనం దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ డూ కామన్గా ఉంటుంది, వెర్బ్ మారుద్దాం మనం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ యూ డూ, డూ ఈజ్ కామన్. వాట్ డిడ్ యూ డూ, ఇక్కడ వాట్ డిడ్ యూ డూ అన్నప్పుడు ఐ ఏట్ అనుకున్నాం. దీని ప్లేస్లో ఐ ఏట్. డిడ్ యూ ఈట్, ఎస్ ఐ ఏట్. డిడ్ యూ డ్రింక్ అన్నాం. నో ఐ డిడ్ నాట్ డ్రింక్. సెకండ్ ఈజ్ ఫోర్త్ కాబట్టి
డిడ్ యూ నాట్ ఈట్, ఎస్ ఐ ఏట్. ఇలా మీరు వర్బ్ను మార్చి మీరు ప్రాక్టీస్ చేయవచ్చును. వాట్ డిడ్ యూ డూ, ఐ ప్లేడ్. డిడ్ యూ ప్లే, ఎస్ ఐ ప్లేడ్. డిడ్ యూ స్లీప్, నో ఐ డిడ్ నాట్ స్లీప్. డిడ్ యూ నాట్ ప్లే, ఎస్ ఐ ప్లేడ్. ఇలా మనము యూ టు ఐ పైన మనం స్ట్రక్చర్ని వ్రాయవచ్చు. అంటే ఒక వ్యక్తి ప్రశ్న వేస్తే ఇక్కడ ఐ అనేవాడు యూకి ప్రశ్న వేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం one more example we can see here. ఇక్కడ చూస్తే కనుక నేను నీవు, నా గురించి నేనే మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. వాట్ డిడ్ ఐ డూ హియర్, వాట్ డిడ్ ఐ డూ. నేను ఇక్కడ లేకపోతే నేను ఏమి చేశాను, సింపుల్గా నేను ఏమి చేశాను. వాట్ డిడ్ ఐ డూ, దానికి మీ సమాధానం ఏంటంటే యూ టాట్, నీవు బోధించావు. డిడ్ ఐ టీచ్, నేను బోధించానా. ఎస్ యూ టాట్, అవును నీవు బోధించావు. డిడ్ ఐ లెర్న్, నేను నేర్చుకున్నానా. నో యూ డిడ్ నాట్ లెర్న్, లేదు నువ్వు నేర్చుకోలేదు. డిడ్ ఐ నాట్ టీచ్, నేను బోధించలేదా. ఎస్ యూ టాట్, అవును నీవు బోధించావు. ఇలా వ్రాస్తే ఇది కూడా ఒక స్ట్రక్చర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంతకుముందు లెక్కనే వాట్ డిడ్ ఐ డూ, నేను ఏమి చేశాను అన్నప్పుడు మీరేమంటారంటే స్టాండ్, స్టూడ్ కాబట్టి దెన్ యూ కెన్ సే యూ స్టూడ్. నేనంటాను డిడ్ ఐ స్టాండ్, ఎస్ యూ స్టూడ్. డిడ్ ఐ సిట్, నో యూ డిడ్ నాట్ సిట్. డిడ్ ఐ నాట్ స్టాండ్, ఎస్ యూ స్టూడ్. ఇలా సెంటెన్స్ మనకి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మనం రన్ చేస్తే ఎలా ఉండబోతుందో అది ఇలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. వన్ మోర్ స్ట్రక్చర్ వీ కెన్ సీ. ఇక్కడ చూస్తే కనుక వాట్ డిడ్ వీ డూ, మేము మీరు కదా. ఇక్కడ వాట్ డిడ్ వీ డూ అంటే ఇక్కడ మేము ఏమి చేశాము. వాట్ డిడ్ వీ డూ, మేము ఏమి చేశాము. దానికి మీ ఆన్సర్ మీరు యూ శాంగ్, సింగ్ శాంగ్ సంగ్ కాబట్టి యూ శాంగ్, వీ2 కాబట్టి యూ శాంగ్, మీరు పాడారు. డిడ్ వి సింగ్, మేము పాడామా. ఎస్ యూ శాంగ్, అవును మీరు పాడారు. డిడ్ వి డాన్స్, మేము నాట్యం చేశామా. నో యూ డిడ్ నాట్ డ్యాన్స్. ఎందుకని, ఇక్కడ పాడేశాం కాబట్టి. లేదు మీరు నాట్యం
చేయలేదు. మరి డిడ్ వి నాట్ సింగ్ అన్నప్పుడు మేము పాడలేదా? ఎస్ యు శాంగ్. అవును మీరు పాడారు. ఇలా మనము ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. వాట్ డిడ్ వీ డూ, మేము ఏం చేశాము. యు శాంగ్, మీరు పాడారు. డిడ్ వి సింగ్, మేము పాడామా. ఎస్ యు శాంగ్, అవును మీరు పాడారు. డిడ్ వి డ్యాన్స్, మేము నాట్యం చేశామా. నో యు డిడ్ నాట్ డ్యాన్స్, మీరు నాట్యము చెయ్యలేదు. డిడ్ వి నాట్ సింగ్, మేము పాడలేదా. ఎస్ యు శాంగ్, అవును మీరు పాడారు. ఇలా కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం వన్ మోర్, వాట్ డిడ్ వీ డూ. యూ వాక్డ్, మీరు నడిచారు. డిడ్ వీ వాక్, మేము నడిచామా. ఎస్ యూ వాక్డ్, మీరు నడిచారు. డిడ్ వీ రన్, మేము పరిగెత్తామా. నో యూ డిడ్ నాట్ రన్, లేదు మీరు పరిగెత్తలేదు. డిడ్ వీ నాట్ వాక్, మేము నడవలేదా. ఎస్ యూ వాక్డ్. ఇలా మనం దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్ అండి. సింపుల్ పాస్ట్ అంటే బేసిక్గా మనకు జరిగిపోయినటువంటి విషయాల్ని మనము రాయడానికి సబ్జెక్ట్గా ఐవి యూయు హీ షీట్దే తీసుకుంటాము. డైరెక్ట్ V2ని మనం అప్లై చేస్తే అదే సింపుల్ పాస్ట్. V2 మీకు తెలవనప్పుడు సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1గానే మీరు ముందుకి వెళ్ళొచ్చు అనమాట. వాట్ డిడ్ వీ డూ అన్నప్పుడు శాంగ్ మీకు సపోజ్ గుర్తులేదు, అప్పుడు ఏమంటున్నారు. యూ డిడ్ సింగ్ అనొచ్చు, తప్పులేదు అక్కడ. డిడ్ వీ సింగ్, ఎస్ యూ డిడ్ సింగ్. అట్లా కూడా మనము దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. ఇది మేము మీరు ప్రాక్టీస్ చేసే విధానం. నెక్స్ట్ పాయింట్లోకి వస్తే one second. Okay, we can check out here to here. అతడి గురించి ఎవరు మాట్లాడినా అతనుగానే ఉంటాడు కాబట్టి, అంటే థర్డ్ పర్సన్ కాబట్టి, వాట్ డిడ్ హీ డూ, అతడు ఏమి చేశాడు. హీ ఏట్, అతడు తిన్నాడు. డిడ్ హీ ఈట్, అతడు తిన్నాడా. ఎస్ హీ ఏట్, అవును అతడు తిన్నాడు. డిడ్ హీ డ్రింక్, అతను త్రాగాడా. నో హీ డిడ్ నాట్ డ్రింక్, లేదు అతను త్రాగలేదు. డిడ్ హీ నాట్ ఈట్, అతడు తినలేదా. ఎస్ హీ ఏట్, అవును అతడు తిన్నాడు. అదే కనుక మనం ఇక్కడ షీ టు షీ చూస్తే కనుక వాట్ డిడ్ షీ డూ, ఆమె ఏం చేసింది. షీ కుక్డ్, ఆమె వంట చేసింది. డిడ్ షీ కుక్, ఆమె వండిందా. ఎస్ షీ కుక్డ్, అవును ఆమె వండింది. డిడ్ షీ క్లీన్, ఆమె శుభ్రం చేసిందా. నో షీ డిడ్ నాట్ క్లీన్, లేదు ఆమె శుభ్రము చేయలేదు. డిడ్ షీ నాట్ కుక్, ఆమె వంట చేయలేదా, లేదా వండలేదా. ఎస్ షీ కుక్డ్. అలా మనం దీన్ని రాయొచ్చు. రైట్. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం ఇక్కడ ఇంకోటి గమనిస్తే కనుక మరి ఇదేంది, దీన్ని ఉల్టా చేస్తే, దీన్ని టిల్ట్ చేస్తే మనకు వచ్చేది ఇదనమాట. వాట్ డిడ్ యూ డూ, నా ప్రశ్న మీకు ఇప్పుడు. మీరు ఏమి చేశారు, ఇక్కడ మేమున్నాం, అక్కడ మీరున్నారు. వాట్ డిడ్ యూ డూ, మీరేం చేశారు, మీ సమాధానం. వి రోట్, మేము రాసాము. డిడ్ యూ రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మేము కదా. వాట్ డిడ్ యూ డూ, మీరు
ఏమి చేశారు? వి రోట్, మేము రాసాము. డిడ్ యూ రైట్, మీరు రాశారా? ఎస్ వి రోట్, అవును మేము రాసాము. డిడ్ యూ రీడ్, మీరు చదివారా? నో సారీ వి డిడ్ నాట్ రీడ్, లేదు మేము చదవలేదు. డిడ్ యూ నాట్ రైట్, మీరు వ్రాయలేదా? ఓకే, ఇప్పుడు నా ప్రశ్నకి దీస్ ఆర్ మై క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైమ్ యూ గేవ్ మీ దీస్ ఆన్సర్స్. ఓకే, వన్స్ అగైన్ వీ కెన్ గో త్రూ ఇట్. వాట్ డిడ్ యూ డూ, మీరు ఏమి చేశారు? దానికి మీ సమాధానం. వి రోట్, మేము వ్రాసాము అంటారు దానికి. డిడ్ యూ రైట్, మరి మీరు రాశారా? మీ సమాధానం ఎస్ వి రోట్. డిడ్ యూ రీడ్, మీరు చదివారా? లేదు కాబట్టి నో వీ డిడ్ నాట్ రీడ్. డిడ్ యూ నాట్ రైట్, మీరు వ్రాయలేదా? రాశారు కాబట్టి ఎస్ వి రోట్. అలా ఓకే, షీ టు షీ రాసేసాము. ఓకే, నెక్స్ట్ అది కదా, ఇట్ టు ఇట్ తీసుకున్నాం ఇక్కడ మనం. వాట్ డిడ్ ఇట్ డూ, అది ఏమి చేసింది? ఓకే, వాట్ డిడ్ ఇట్ డూ, అది ఏమి చేసింది? ఇట్ బార్క్డ్, అది మురిగింది. డిడ్ ఇట్ బార్క్, అది మురిగిందా? ఎస్ ఇట్ బార్క్డ్, అవునది మురిగింది. డిడ్ ఇట్ క్రై, అది అరిచిందా లేకపోతే ఏడ్చిందా? నో ఇట్ డిడ్ నాట్ క్రై, లేదు అది అరవలేదు. డిడ్ ఇట్ నాట్ బార్క్, అది మురగలేదా? ఎస్ ఇట్ బార్క్డ్, అవునది మురిగింది. చివరి పాయింట్కి వస్తే ఇక్కడ చూడండి, దే టు దే కదా. వాట్ డిడ్ దే డూ, దే అనే వారిని నేనన్నా మీరన్నా కూడా వారు దిగని ఉంటారు కాబట్టి వాట్ డిడ్ దే డూ, వారు ఏమి చేశారు? వారు పరిగెత్తారు. వాట్ డిడ్ దే డూ, వారు ఏం చేశారు? దే ర్యాన్, వారు పరిగెత్తారు. డిడ్ దే రన్, ఎస్ దే ర్యాన్. డిడ్ దే వాక్, నో దే డిడ్ నాట్ వాక్. డిడ్ దే నాట్ రన్, ఎస్ దే ర్యాన్. వారు ఏం చేశారు? వారు పరిగెత్తారు. వారు పరిగెత్తారా? అవును వారు పరిగెత్తారు. వారు నడిచారా? లేదు వారు నడవలేదు. వారు మరి పరిగెత్తలేదా? అవును వారు పరిగెత్తారు. ఈ ప్రశ్న ఎలా ఉంటాయంటే, నువ్వు తిన్నావా అని అనాలి. అంటే అంటాం డిడ్ యూ ఈట్, అతడు రాలేదా అని అడగాలి. డిడ్ హీ నాట్ కమ్ ఆర్ డిడ్ హీ కమ్ అని చెప్పాలి. చాలామంది డిడ్ హీ నాట్ కేమ్ అంటారు, చాలా పొరపాటు అది. డిడ్ వస్తే V1 రావాలి. ఆమె చూసింది అంటే షీ సా, ఆమె నిజంగా చూసిందా అని అడగాలనుకోండి. సపోజ్ ఎస్ షీ డిడ్ సీ. ఇక్కడ చూస్తే కనుక షీ డిడ్ సీ అన్నప్పుడు దీనికి ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే, జనరల్గా షీ సా అంటే ఆమె చూసింది, అది మనకు గ్యారంటీ లేదు, మనం చెప్తున్నాం మనం. ఇక్కడ షీ డిడ్ సీ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆమె ఖచ్చితంగా చూసింది అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ డిడ్ ఎంఫసైజింగ్ దట్ వర్డ్ అనమాట. షీ డిడ్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తిన్నావా అంటాం. మనం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం మనం. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఈటింగ్ సమ్ ఫుడ్. దే ఆఫర్డ్ యూ, హే కమ్ అండ్ ఈట్ ఫుడ్. దెన్ యూ గేవ్ దెమ్ ఆన్సర్, ఐ ఏట్, నేను తిన్నాను. వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి, లేదు నన్ను తినంటున్నా. ఎస్ ఐ డిడ్ ఈట్, అవును నేను తిన్నాను, లైక్ దట్. ఇలా కూడా మనం దీన్ని ఒక ఒట్టుగా అంటే అంటాం ప్రామిస్ అంటాం కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రామిస్. దిస్ ఈజ్ ద నార్మల్ యాక్టివిటీ. ఓకే.
రైట్. ఇది టోటల్గా ఐ టు యూ, యూ టు ఐ, వీ టు యూ, యూ టు వీ, హీ టు హీ, షీ టు షీ, ఇట్ టు ఇట్, దే టు దే అనేటువంటి పర్సన్స్ పైన మనం ప్రాక్టీస్ చేస్తే అది ఇలా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మీరు థర్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. వాట్ సపోజ్ ఇప్పుడు మనం దీనికి ఒక ఐ థింక్ ఒక ఇది ఉంది కదా, వాట్ డిడ్ కింగ్స్ డూ అనుకుందాం ఒకసారి. కింగ్స్ బ్యాటిల్డ్. Did kings battle? Yes, kings battled. Did kings flee away? No, kings did not flee away. Did kings not battle? Yes, kings battled. అలాగే మీరు మరికొన్ని మీకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, we can see you next class. Thank you all.